శ్రీకృష్ణ ఆలయంలో సుందర సత్సంగ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. పట్టణ ప్రధాన వీధుల గుండా పల్లకీ ఊరేగింపు జరిపి భజనా సంకీర్తనను ఆలపించారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. భజనా గీతాలకు అనుగుణంగా భక్తజనం నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాలుపంచుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులతో శ్రీకృష్ణుణ్ణి ఆరాధించారు. అభిషేకాలు, భజనలు, భక్తి గీతాలతో ఆలయ పరిసరాలు పులకరించిపోయాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఆ పరమాత్ముడు బోధించిన గీతామృతం పరమ పవిత్రమని, గీతా సారాంశాన్ని అర్థం చేసుకుని మానవ నడవడిక సాగితే జన్మ చరితార్థమవుతుందని ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద భక్తులకు హితోపదేశం చేశారు. 2010లో ఈ యొక్క ఆలయం మేలో ప్రతిష్టాపన జరిగింది. ఇటువంటి ఈ ఆలయంలో గత 15 సంవత్సరాలుగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మాష్టమి వేడుకలు అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయంగా మనం ప్రారంభం చేసి చూస్తే మొట్టమొదట స్వామివారికి అభిషేకం జరిగింది. దాని తర్వాత అష్టోత్తరం, దాని తర్వాత భజన సత్సంగాది కార్యక్రమాలు, దాని తర్వాత ఇక్కడ అన్నదాన మహా కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతూ ఉంది. భక్తులు ఎందరో మంది ఆదిలాబాదే కాకుండా చుట్టుపక్కల ఉండేటటువంటి 60 గ్రామాల నుంచి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులు అవుతూ ఉంటారు. ఇది ఇప్పుడే కాకుండా గత 15 సంవత్సరాలుగా ఇక్కడ మన మందిరంలో జరుగుతూ ఉండడం విశేషం. రోజు రోజుకి ప్రతి సంవత్సరానికి భక్తులు ఇక్కడ పెరుగుతూ ఉన్నారు. జ్ఞానపరమైనటువంటి సంప్రదాయంలో భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతూ అందరూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అందరికీ జై గిరిధర్. 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయము నగర సంకీర్తన జరగడం జరిగింది. దాని తర్వాత పూజా కార్యక్రమం, దాని తర్వాత భజన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు 1 o'clock ఆరతి ఉంటుంది. అటు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు ఉట్టి కొట్టే కార్యక్రమము, భజన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా అందరూ పాల్గొని